వెల్కమ్ టు 6 టీవీ 2009 నుండి కేరళలోని లోక్సభ స్థానం వై నాట్ స్పెషల్ గా నిలుస్తుంది. ఎందుకంటే ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుండి ఆయన ఎంపీగా గెలుస్తూనే ఉన్నారు. ఇక వై నాట్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కి బలమైన క్యాడర్ ఉంది. ఇక 2019 ఎన్నికల్లో చూస్తే రాహుల్ గాంధీ వై నాట్ తో పాటు అమోదీ స్థానం నుండి కూడా పోటీ చేశారు. వైనాడ్ లో గెలుపును సొంతం చేసుకున్నప్పటికీ అమోదీలో ఓటమి పాలయ్యారు. అక్కడ రాహుల్ గాంధీపై పోటీ చేసిన బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ ఆయనపై విజయం సాధించి వార్తల్లో నిలిచారు. అసలు బీజేపీ వ్యూహం ఏమిటంటే రాహుల్ గాంధీని 2 చోట్ల ఓడించాలి అని. కానీ అందులో సఫలం కాలేకపోయారు. కానీ ఈసారైనా రాహుల్ ని ఓడించాలని కృత నిశ్చయంతో ఉన్నారు బీజేపీ పెద్దలు. అందుకే రాహుల్ పై పోటీకి ఏకంగా కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె సురేంద్రన్ ను పోటీకి దించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలని చూస్తుంది బీజేపీ. అలా జరగాలంటే చిన్న చితక నాయకులను దెబ్బ కొట్టడం కాదు, ఏకంగా ఆ పార్టీలోని పెద్ద తలకాయనే దెబ్బ కొట్టాలి. కాబట్టి రాహుల్ పై ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని బరిలోకి దింపింది బీజేపీ అధిష్టానం. సురేంద్రన్ కేరళలోని కోజికోడ్ కు చెందిన నేత. ఇక కేరళలో కాంగ్రెస్ భావజాలం మాత్రమే కాదు, వామపక్ష పార్టీలు బలంగా కూడా ఎక్కువగానే ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వామపక్షాలు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ కేరళలో మాత్రం ఈ 2 విడివిడిగానే పోటీలో నిలుస్తుండడం గమనించదగ్గ విషయం. ఇక సురేంద్రన్ విషయానికి వస్తే 2019 లోక్సభ ఎన్నికలలో ఆయన పతనంతిట్ట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ మొదటి స్థానం, కమ్యూనిస్టుల 2వ స్థానం దక్కించుకోగా బీజేపీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే మంజేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేంద్రన్ కేవలం 89 ఓట్లతో విజయాన్ని చేకూర్చుకున్నారు. అంతేకాదు 2019 బైపోల్ స్కూల్లో కూడా విక్టరీ ఆయనను వెక్కిరించింది. అయినప్పటికీ పార్టీ అధిష్టానం ఆయనకు కేరళ బీజేపీ చీఫ్ గా 2020లో బాధ్యతలు కట్టబెట్టింది. అజ్ఞాతిథి మించి శబరిమల ఆలయంలోకి మహిళా ప్రవేశానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు బాగా దగ్గరయ్యారు సురేంద్రన్. పైగా దీనివల్ల ఆయనకి కేరళలో పాపులారిటీ కూడా బాగా పెరిగింది. సురేంద్రన్ పేరును బీజేపీ 5వ జాబితాలో ప్రకటించింది. ఈ జాబితాలోనే బాలీవుడ్ నటి బోల్డ్ లేడీ కంగనా రనౌత్ పేరు కూడా ఉంది. మరోవైపు కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ అనౌన్స్ చేసింది. అభిజిత్ గంగోపాధ్యాయ తన జడ్జి పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో తీరుతాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.